కేటీఆర్ కాళేశ్వరం పర్యటనపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు వైఫల్యంపై ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం పర్యటనకు వెళ్లే ముందు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఉందని స్పష్టం చేశారు. నిజంగా కూడా మీకు అసలు ఏమీ బాధ సిగ్గు ఏం అనిపించట్లేదు లేండి. చేసిన తప్పులకు ఇలా కాళేశ్వరాన్ని గంత పెద్ద ప్రాజెక్టుని కోట్ల రూపాయలు వృధా చేసి వద్దు అన్న ఇంజనీర్గిరి డాక్టర్గిరి అన్నీ మీరే చేసి దాన్ని కూలగొట్టి ప్రజలందరూ తీర్పు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన సిగ్గు శరం లేకుండా బావో దిక్కు బామర్దో దిక్కు మీ కుటుంబం దిక్కు ఈ వచ్చిన డబ్బులు మీ సొంత చెల్లెలు అన్నట్లు పంపకాలలో తేడాలు వచ్చి ఇంత రాధాంతం జరుగుతుంటే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పోయి చూసి వస్తా అని చెప్పి పోతున్నావు అంటే ప్రజలు మర్చిపోతారన్నా? మీరు చేసిన పాపాలన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారేమో. సరే వెళ్తే వెళ్ళిర్రు, మీకు పర్మిషన్ ఇచ్చాను కదా, వెళ్ళండి. పశ్చాత్తాపడి తప్పైంది పొరపాటు అయిందని ముక్కు నీళ్ళకి రాసి వస్తే భగవంతుడు ఏమైనా మిమ్మల్ని క్షమిస్తాడేమో ఆలోచిద్దాం. మీరు చేసిన ఆర్థిక విధ్వంసం, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం, మీరు సృష్టించినటువంటి విధ్వంసాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, అనుభవిస్తున్నారు ఇవాళ ఇంకా.